కొబ్బరి పాలతో పలావ్. ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసి అందులో చల్లటి నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వడగట్టుకొని ఈ పేస్ట్ ని పిండితే కొబ్బరి పాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకో గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో కొబ్బరి తురుమేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసిన ఈ కొబ్బరి తురుమును కూడా గట్టిగా పిండితే వేడి పాలు వస్తాయి. ఇప్పుడు ఆ పిప్పిని కూడా గిన్నెలో వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో గిన్నెలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, పసుపు వేసి వేయించాలి. వాటిలో షాజీరా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాసేపు వేగనీయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత నీళ్లు పోసి కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన బాసుమతి బియ్యం వేసి కాసేపు సన్నటి సగం మీద ఉడకనిస్తే కొబ్బరి పాల పలావ్ రెడీ. బీరకాయ కొబ్బరి పచ్చడి. ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకొని అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు, ఉప్పు, ముందుగా మిగిలిపోయిన కొబ్బరి పిప్పి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పేస్ట్ వేసి చివరాఖరులో పెరుగు వేసి కలుపుకుంటే బీరకాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.